కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏ కార్యక్రమం అంటే దగ్గర ప్రయాణాలకి వ్యక్తుల యొక్క సహకారము, కమ్యూనికేషన్ మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని చెప్పచ్చు. కానీ కమ్యూనికేషన్ విషయంలో మీరు ఎంత చక్కగా మాట్లాడి మీ పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్లో కొంత అపార్థాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గం అంటే మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో ఉండే కొలీగ్స్తో కానీ సంతానం వీళ్లతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే ఒకటి కనబడుతోంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. మాటలు మాట్లాడుతున్నప్పుడు కానీ, వాగ్దానాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకి సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటిల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మొదలైన వాటి వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకుంటూ తొందరగా రియాక్ట్ కాకుండా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా అనారోగ్యాలకు అవకాశాలు ఉంటాయి. కనుక ఆహార స్వీకరణ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఎదురు చూసిన విషయాలు అంటే గృహానికి సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో తోబుట్టువులతో కొంత చర్చలు జరపడం, ఎవరికన్నా రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం బట్టి కూడా కొంత మీరు ఘర్షణాత్మకమైన పరిస్థితులకి లోనయ్యే అవకాశం ఉందంటే వీళ్ళకి ఇవ్వడం అవునా కాదా, ఇవ్వాలి అని రకరకాలుగా మీలో మీరే తర్జన పడడం. అలాగే మీ యొక్క సాంఘిక సంబంధాలు మీ యొక్క తోబుట్టువులతో కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఏ పన్నైనా సరే చాలా తెలివిగా చక్కగా చేస్తూ సమయానికి పనిని ముగించే నేర్పు అనేది మీకు ఉండడం బట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా చెప్పచ్చు.